శిలువ ధ్యానాలు 10వ రోజు. తోట, ప్రార్థన, చింత, చిత్తం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 36 నుండి. అంతట యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చెను. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులు వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినా కానీ నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. శిలువ ధ్యానాల్లో అతి ప్రాముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. శిలువ మార్గం ఏమిటి అని ఆలోచించే వారికి మత్తయి కావాలని ఒక తోట గురించి చెబుతున్నాడు. ఒక తోటలో మనిషి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవునితో సంబంధాన్ని, దేవుని రాజ్య ప్రాతినిధ్యాన్ని కోల్పోయాడు. దేవుని చిత్తం నెరవేర్చకుండా మనిషి చిత్తాన్ని చేసే ప్రయత్నం చేశాడు. ప్రయత్నమే కాదు, నిజంగానే తన చిత్తాన్ని చేశాడు. అలా తన చిత్తాన్ని ధరిగించుకున్నటువంటి మనిషి దేవునికి దూరమయ్యాడు. దేవునికి దూరమైన కారణంగా మరణాన్ని సంతరించుకున్నాడు. మరణాన్ని సంతరించుకుని అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క చరణ చిక్కాడు. కానీ ఇప్పుడు ఇంకో మనిషి, నిజమైన మనిషి, దేవుని ఎదుట సాగిలపడి చింతపడుతున్నాడు. చింతపడుతూ దేవుని చిత్తమే చేయాలని మరణాన్ని కోరుకుంటున్నాడు. మరణాన్ని సంతరించుకుంటున్నటువంటి మనిషి నుంచి మరణాన్ని కోరుకుంటున్నటువంటి మనిషి చేసే ప్రార్థన ఒక తోటలో జరుగుతుంది. ఆ తోటలో నుంచే మన ప్రయాణం. తోటలో మొదలైన మన ప్రయాణం తోట గుండా వెళుతుంది. ఆ తోటలో మనిషి సాగిలపడి దేవుని చిత్తం కోరుకుంటున్నాడు. చింతాక్రాంతుడవుతున్నాడు. దుఃఖపడటానికి, చింతాక్రాంతుడవటానికి మొదలు పెడుతున్నాడు. మనిషి దేవుణ్ణి, దేవుని సహవాసాన్ని, దేవుని చిత్తాన్ని విడిచిపెడితే ఎంత భయంకరమైనటువంటి వైలెన్స్ లో మునిగిపోతాడు. సాటి మనిషిపై పెత్తనం చేయటానికి ఎంత భయంకరమైనటువంటి వైలెన్స్ చేస్తాడో ఎరిగినటువంటి యేసు సాగిలపడి మొక్కుతున్నాడు. యేసు మొక్కటమేమిటి? మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో ఉంది అని చెప్పటమేంటి? అయినా సాధ్యమైతే అని తండ్రిని అడగటం ఏంటి? ఈయనకు సాధ్యం కాదా? ఈయన అనుకుంటే రోమా సామ్రాజ్యం ఒక లెక్క, ఈయన ఎదుటున్నటువంటి ఆ సైన్యములు ఒక లెక్క. అలా కాదు. మనిషి సాగిలపడి ఈ దేవునిపై ఆనుకుంటున్నాడు. ఇదే శిలువ మార్గం. నీ ఎదుట అన్యాయం జరుగుతోంది. నీ ఒంటరితనం, నీ వెన్నుపోటు, నీ జీవితంలో జరుగుతున్నటువంటి అక్రమం, అన్యాయం, అది చూసినప్పుడు నీలో రేగేటటువంటి అలజడి, నీలో వస్తున్నటువంటి సుడిగుండాలు, నీ ఒంటరితనంలో నుంచి పెళ్ళుబికి వస్తున్నటువంటి నీ ఇమోషన్, వైలెన్స్ చేయటానికి, ఈ లోక మర్యాదను పాటించటానికి, ఈ లోకములో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ప్రవర్తించటానికి ఒక్క క్షణం పట్టదు. ఈ మనిషికి పట్టదు. కానీ ఈ మనిషి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మనిషి సాగిలపడుతున్నాడు. సాగిలపడి, ఆయన నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానివ్వు అంటున్నాడు. ఇదే శిలువ మార్గం. మన చేత ఆయుధాలు, మనకున్నటువంటి కోపం, మనకున్నటువంటి ప్రతీకార చర్య, మనకున్నటువంటి ఆలోచనలు, వీటిని పక్కన పెట్టి తండ్రి చిత్తం అనేదే గెత్సెమనే తోటలో సంపాదించిన విజయం.
మరణాన్ని సంతరించుకున్నటువంటి మనిషిని మరణపు ఛాయల నుండి విడిపించటానికి, మరణపు సంకెళ్లను విడిపించటానికి, మరణపు సంకెళ్లను తుంచివేయటానికి మరణాన్ని ఆలింగనం చేసుకుంటున్నాడు ఒక మనిషి. అంటున్నాడు, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కాని. ప్రార్థన ఏదో కళ్ళు మూసుకొని జపం చేసినట్లుగా మనకున్నటువంటి అవసరతలు చెప్పుకోవటం కాదు, తండ్రి చిత్తం నెరవేర్చాలన్నటువంటి తపన. అదే శిలువ మార్గం. తండ్రి చిత్తం భూమి ఆకాశములను ఐక్యపరచటం, తండ్రి చిత్తం పునరుత్థానం, తండ్రి చిత్తం నూతన మానవత్వం, తండ్రి చిత్తం నూతన సృష్టి, తండ్రి చిత్తం ఆయన వచ్చి మన మధ్య నివసించటం. ఆ చిత్తాన్ని నెరవేర్చటం కోసం చింతాక్రాంతుడవటానికి, ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉంది అని చెప్పటానికి, సాగిలపడి మ్రొక్కటానికి ఇష్టపడుతున్నాడు యేసు. ఆ చింత సామాన్యమైనటువంటి కనులకు చింతగా కనిపిస్తుంది. కానీ ప్రభు మనసును ఎరిగిన వారు, దేవుని చిత్తమును ఎరిగిన వారు అది సామాన్యమైన చిత్తము కాదని, లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ఒక నిజమైన మనిషి పడే ఆక్రందన, నిజమైన మనిషి చేసేటటువంటి ఒక యాగం, ఈ భూమి ఆకాశములను కలపటానికి తన శరీరములో మరణాన్ని ఆహ్వానించి చావును చంపటానికి ఆయన చేస్తున్నటువంటి బలియాగం. ఆ బలియాగం తోట ద్వారా ప్రార్థనలో చింతను తెలియజేస్తూ దేవుని చిత్తాన్నే చేయటానికి పూనుకున్నటువంటి ఒక నిజమైన మనిషి. ఈ 40 దినాల మన ధ్యానంలో సిలువ మార్గం మనకు నేర్పింది దేవుణ్ణి ఆనుకోవటం. సిలువ మార్గం మనకు గుర్తు చేసేది మన చిత్తాన్ని ఉపవసించటం. ఏదైనా ఉపవసించాలి అని అనుకుంటే మీ చిత్తాన్ని, మీ స్వచిత్తాన్ని పక్కన పెట్టి దేవునికి దగ్గరగా ఉండటానికి, ఆయనను ఆనుకోవటానికి, ఆయన ఎదుట సాగిలపడటానికి ఇష్టపడదాం. ఆయన చిత్తమే జరగాలి అన్నటువంటి ఒక తపన కలిగి బ్రతుకుదాం. అదే సిలువ మార్గం. ఈ సిలువ ధ్యానాలు మనకు దేవుణ్ణి ఆనుకునే విధంగా ఉపయోగపడాలని ప్రార్థిద్దాం. కృప కలిగిన తండ్రి, చింతాక్రాంతులం, ఒంటరితనం, మోసం, వెన్నుపోటు, స్వయంగా నావారనుకున్నవారు మమ్మల్ని విడిచిపోయినటువంటి పరిస్థితి, నమ్ముకున్నవారు మమ్మల్ని సిరివేసే పరిస్థితి, ఆ పరిస్థితిలో నిజమైన మనిషి అయిన యేసు స్పందించినటువంటి సిలువ మార్గములో మేము స్పందించులాగున, నీ చిత్తాన్ని మాత్రమే జరిగించటానికి స్పందించులాగున మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.